ఆత్మహత్య ఏ సమస్యను పరిష్కరించదు. చిన్న చిన్న తప్పులకే, సమస్యలకే కౌమార దశలోనూ యవ్వనంలోనూ ఉన్న పిల్లలు ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. అది తప్పు అని తెలియజేసే శ్లోకం ఇవాళ తెలుసుకుందాం. సీతాన్వేషణ సందర్భంలో హనుమంతుడు ఇక సీతాదేవి జాడ దొరకదని తనకు ఆత్మహత్యనే శరణమని మొదట భావిస్తాడు. కానీ తన మరణం వల్ల కలిగే అనర్థాలను ఊహించుకొని మనసులో అనుకున్న మాటలనే కవి వాల్మీకి శ్రీమద్ రామాయణం సుందరాకాండలోని శ్లోకం. వినాశే బహవో దోషః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. ఈ శ్లోకమే తేటగీతి తెలుగు పద్యంగా ఇలా: అత్యధిక దోషముల కుప్ప ఆత్మహత్య బతికియున్నను సుఖములు బడయవచ్చు బదలనుల్లను అందుకే ప్రాణములను నిలిచియున్నచో తప్పక కలుసుకొందు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు, దానివల్ల ఇంకా అనేకమైన కొత్త సమస్యలు మన వాళ్లకు ఇబ్బందులు కలుగుతాయి. ఆత్మహత్య అందుకే ఎన్నో తప్పులతో కూడుకున్నది. బతికి ఉంటే సుఖాలు పొందే అవకాశం ఉంటుంది. అందువల్లనే హనుమంతుడు తాను ప్రాణాలను వదలడానికి ఒప్పను అన్నాడు. బతికి ఉంటే తప్పక సీతాదేవి దర్శనం కలుగుతుందని నిశ్చయానికి వచ్చాడు. ధన్యవాదాలు.